అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మొత్తం మీద అటు విచారణలో పాల్గొనడం లేదని సిట్ చీఫ్ సజ్జనర్ అయితే కీలక కమెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంత్రం వరకు కేసీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్తూనే తాను ఈ విచారణలో పాల్గొనడం లేదు అంటూ కూడా సజ్జనర్ కమెంట్స్ చేశారు. కాబట్టి దీని వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? సజ్జనార్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కేవలం మానిటర్ చేయడం కోసం మాత్రమే. ఈ టీం ఎక్కడ పంపాలి, ఎవరింటికి పంపాలి, ఎవరికి నోటీసులు అందజేయాలి, ఏ రోజు వాళ్ళకు టైం కేటాయించాలి, ఎక్కడికి రావాలి, ఎలాంటి సమాచారాన్ని రాబట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని విసి సజ్జనార్ నేతృత్వంలోనే ఈ టీం పనిచేయాలంటూ మొత్తం 9 మంది సభ్యులతో కూడినటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉదయం ఈరోజు 9:30కు మొదలుకొని ఇప్పుడు కేసీఆర్ ఇంటికి చేరుకునేటువంటి 3 గంటల పాటు ICCC భవనంలో సజ్జనార్ నేతృత్వంలోనే మీటింగ్ సాగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 5 మంది అధికారులు సజ్జనార్ చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ని నోట్ చేసుకొని వారందరూ కూడా సజ్జనార్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా పాటించి ఏ క్వశ్చన్ అడగాలి, ఎలాంటి సమాచారాన్ని రాబట్టాలి, ఎందుకంటే మళ్ళీ ఈ రకమైనటువంటి అవకాశం వస్తుందో లేదో. ఇప్పటికే కేసీఆర్కి నోటీస్ అందజేసినప్పుడు ఆ నోటీస్ని తిరస్కరించడము, కొన్ని అంశాలని తాను రేజ్ చేసి నేను రాను అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి విషయం కూడా మనం గమనించాం. కాబట్టి రెండో నోటీస్ అందజేసిన తర్వాత ఏసీపీ స్థాయి అధికారికి విచారించేటువంటి అర్హత లేదు అంటూ కూడా తిరిగి దానికి ఘాటైనటువంటి సమాధానం ఇచ్చాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సందర్భంలో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడము, కేసీఆర్ని విచారించేందుకు సిట్టు సిద్ధమవ్వడము, మాజీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టాలి, ఎలాంటి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని సేకరించాలి, అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్తో మనకేమైనా ఈ కేసులో ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందా లేదా అనే దానికి పూర్తి వివరాల కోసమే ఉదయం నుంచి కూడా విసి సజ్జనార్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ సాగింది. అది కూడా ICCC భవనంలో జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు వీరంతా కూడా ఉదయం 9:30కు ICCC భవనంలో సజ్జనార్తో భేటీ అయ్యి సజ్జనార్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్ని వాళ్ళు ముందస్తుగానే రాసుకొని ఒక క్వశ్చనేర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఎవరు ఏ క్వశ్చన్ వేయాలి, ఎవరి నుంచి ఏ సమాచారాన్ని రాబట్టాలి, టెక్నికల్ సైంటిఫిక్ ఈ డిస్ట్రాయ్ అయినటువంటి ఎవిడెన్స్, రాజకీయ నాయకుల పేర్లు, వారి వివరాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, జరిగినటువంటి లావాదేవీలు, ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు, పార్టీకి వచ్చినటువంటి విరాళాలు, వీటన్నిటినీ ఒకరొకరు ఈ సమాచారాన్ని కేసీఆర్ నుంచి రాబట్టాలంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా, ఆదేశాల ప్రకారంగా సిట్ విచారణ జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రతి కేసులో ఉన్నతాధికారులు వాళ్లకు ఉన్నటువంటి కేసు స్టేటస్ ని బట్టి విచారణ చేపడతారు. కానీ కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఈ రహస్య భేటీలో ఉన్నటువంటి అధికారులు రితిరాజ్, నారాయణ రెడ్డి, ఏసీపీ శ్రీధర్, ఏసీపీ జూబ్లీహిల్స్ గా ఉన్నటువంటి వెంకటగిరి, తర్వాత కేఎస్ రావు, ఇన్స్పెక్టర్లు వీరంతా కూడా 8 మంది సిట్ సభ్యులంతా కూడా ICCC భవనంలో ఈ ప్రత్యేక సమావేశంలో వాళ్ళు ఉదయం నుంచి పార్టిసిపేట్ అయ్యి సజ్జనార్ ఇచ్చినటువంటి సజెషన్స్ అన్ని కూడా వాళ్ళు రాసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి అవే క్వశ్చన్స్ కేసీఆర్ పైన అడిగి ఆ వివరాలు సేకరించి వీడియోగ్రాఫ్ అంతా కూడా చేపట్టి తిరిగి ఈ విషయాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడము లేదా సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్కి ఆ వివరాలు అందజేయడం కోసం మాత్రం ఈ సిట్ విచారణ సాగుతా ఉంది. ఈ కీలకమైనటువంటి దశకు చేరుకుందని అనుకోవాలి. ఎందుకంటే గత 2 ఏళ్ల పాటు సిట్ విచారణ జరిగినప్పుడు ఎలాంటి సమాచారాన్ని సేకరించేటువంటి పోలీస్ బృందం నూతనంగా మరో సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా ఈ ఎవిడెన్స్ అంతా కూడా రాబట్టి డెఫినెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి ఈ నిందితులు, అనుమానితులు, సాక్షులందరిపై కూడా చర్యలు తీసుకునే విధంగానే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగానే ఈరోజు కేసీఆర్ టైం రావడంతో కేసీఆర్ కి నోటీసులు అందజేసి పిలిపించి విచారణ చేపడతా ఉన్నారు. ఈరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విచారించాలని ఒక ప్లానింగ్ ప్రకారంగానే సిట్కి సమాచారం అందజేశారు ఉన్నతాధికారులు. ఆ ప్రకారంగానే ఈరోజు సిట్ విచారణ సాగేటువంటి ఛాన్స్ ఉంది. 8 గంటల వరకు కేసీఆర్ని ఇదే కార్యాలయంలో అధికారులు విచారించి ఆ విచారించినటువంటి వివరాలన్నీ కూడా తిరిగి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము లేదా ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చేటువంటి దిశగా సిట్ విచారణ సాగుతా ఉంది. కేసీఆర్ ఇంట్లో విచారణ ప్రారంభమైంది. 2వ ఫ్లోర్లో ఒక రహస్య గదిలో సిట్ ఈ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు, క్వశ్చన్ చేసేందుకు ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో కేసీఆర్ కి ఒక ప్రత్యేకమైన చైర్ వేసి ఇటువైపుగా 4 అటువైపుగా 4 పోలీసు అధికారులను ఏర్పాటు చేసుకొని ఈ క్వశ్చనీర్ ని సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్ ద్వారా
రికార్డింగ్ జరుగుతూ ఉంది. మరోపక్క ఫిజికల్ గా అధికారులు ఆ వాంగ్మూలం అంతా కూడా సేకరిస్తూ ఉన్నారు. 160 సిఆర్పిసి కింద కేసీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరోసారి ఈ అవకాశం వస్తుందో లేదో అంటూ మాత్రం పోలీసులు ముందుగానే ఫిక్స్ అయ్యి దొరికినటువంటి అద్భుతమైన ఛాన్స్ ను ఉపయోగించుకునేటువంటి దగ్గరికి రావాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా రాబట్టి ఎవరెవరి అక్రమార్కులని, ఎవరెవరి రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలని, పెట్టుబడిదారులని కేసీఆర్ నేతృత్వంలో ఆ ఫోన్ నెంబర్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి చేరడము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేయడము, టాస్క్ ఫోర్స్ పేరుతో రోడ్లపైన వాహనాలను నిలపడము, కొన్ని సీజర్ చూపించడము, కొన్ని చోట్ల రైడ్స్ చేయడము, కొన్ని చోట్ల డబ్బులు తరలిస్తా ఉన్నారన్న ఒక సమాచారంతో వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ డబ్బులను అధికారికంగా సీజ్ చూపించకుండా వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు గత పోలీసులపై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నూతనంగా ఈ సిట్ ఆ జరిగినటువంటి తతంగాన్నంతా కూడా ఆ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కి ఇప్పటికే అరగంటకు పైగా సిట్ చేరుకున్న తర్వాత విచారణ చేపట్టి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే సహకరిస్తా ఉన్నాడనే సమాచారం అందుతుంది. దీంట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, ఏ రకమైనటువంటి సమాధానాలు కేసీఆర్ ఇస్తా ఉన్నాడు అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు ఒక పక్క అటు కేసీఆర్ విచారణ జరుగుతున్న టైంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయట మొత్తం కూడా కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. మరోపక్క అటు కేసీఆర్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా సాక్షిగానే విచారిస్తున్నారా, లేదంటే ఈ కేసు ఇంకా తీవ్ర రూపం దాల్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత హరీష్ రావుని, కేటీఆర్ ని, సంతోష్ రావుని, ఇప్పుడు కేసీఆర్ ని, వీరందరినీ కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారంటే కేవలం సాక్షుల కిందకి మాత్రమే పోలీసులు వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ సాక్షి వాంగ్మూలాన్ని సేకరించడం కోసమే ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ 160 సిఆర్పిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఈ నలుగురు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా పోలీసులు భావిస్తే మాత్రం డెఫినెట్ గా వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కిందికి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరు సమాధానాలు ఇవ్వచ్చు, ముగ్గురికి తెలియకుండా ఇంకొకరు ఇంకో సమాధానం ఇవ్వచ్చు. సో ఇదంతా కూడా వారి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళ తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా ముందుగా సాక్షి కిందకి పిలిపించి ఆ సాక్షి విచారణలో భాగంగా వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసుకొని వీళ్ళ డైరెక్షన్లోనే జరిగింది అనే దాని పక్క పోలీసులో కొన్ని పక్క ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారాలను బేస్ చేసుకొని ఈ నోటీసులు ఇచ్చినటువంటి సాక్షులందరినీ కూడా మళ్ళీ నిందితుల కిందికి చేర్చి వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నూతన సిట్ ఏర్పాటు తర్వాత స్టెప్ బై స్టెప్ పోలీస్ శాఖ తీసుకునేటువంటి నిర్ణయం డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది బీఆర్ఎస్ బడా నాయకుల ఆధీనంలోనే జరిగింది, దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు అనే దానిపై కూడా ఆ సందేహం పూర్తిగా పోలీసులకు సమాచారం రాబట్టడం కోసమే ముందుగా సాక్షి కిందికి నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ వాంగ్మూలాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ వాంగ్మూలం అందరూ పూర్తయిన తర్వాత ఈ వాంగ్మూలం ఇచ్చినటువంటి వారందరినీ కూడా అక్యూజ్డ్ కిందికి చేర్చి ఈ కేసులో వీళ్ళు కీలక నిందితులు అంటూ కూడా పోలీస్ శాఖ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, మీరు అన్నట్లు కూడా ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సిట్ అధికారుల చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు నలుగురిని విచారించారు. అటు కేటీఆర్, హరీష్ రావు అండ్ సంతోష్ రావు, కేసీఆర్, ఈ నలుగురిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి నెక్స్ట్ విచారించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్యాపింగ్ జరిగిందనే దానికి ఆ వెపన్ ఏదైతే వీళ్ళు ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ లేదు, డేటాను సేకరించినటువంటి ఆ ఎవిడెన్స్ లేదు, యూజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేవు, అవన్నీ కూడా ఎక్కడికక్కడ పగలగొట్టడము, ముక్కలు ముక్కలుగా చేయడము, ఏ ఎవిడెన్స్ లేకుండా అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడము, ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఉన్నటువంటి డేటాని అంతా కూడా వీళ్ళు అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసిరన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం అందుతుంది. కాబట్టి వీళ్ళు వ్యక్తులు ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టే ఈ కేసులో ఫర్దర్ గా ఎవిడెన్స్ ని సేకరించి పోలీసులు దాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా ఈ కేసులో లేదు కాబట్టి దాన్ని అంతా పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ కార్యాలయం కేంద్రంగానే జరిగింది. ఇంటెలిజెన్స్ అధికారుల సలహాలతోటే ఈ దీంట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారు చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారనేది ప్రత్యేక ఆరోపణలు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఇతర అనుమానితులు సాక్షులని పరిగణలోకి తీసుకున్న తర్వాతే వారు ఇచ్చేటువంటి ఎవిడెన్స్ ని బట్టే హైదరాబాద్ పోలీసులు ఈ కేసుని ఎలాగైనా కోర్టులో ప్రూవ్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ సిట్ ని ఏర్పాటు చేసి
ముందుకు సాగిస్తున్నట్టుగా కనబడుతోంది. ఒకవేళ దీంట్లో ఎవిడెన్స్ దొరికినట్టయితే ఇప్పటికే వీళ్ళందరిపై కూడా నిందితుల కిందికి చేర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి వ్యక్తులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టే వాటి పరిగణలోకి తీసుకున్న తర్వాతే వీళ్ళు ముందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానిపై కూడా కోర్టులో ప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసీఆర్ విచారణ సందర్భంగా ఈ ఇంటి చుట్టుపక్కల అంటే అటువైపుగా 2 కిలోమీటర్లు ఇటువైపుగా 2 కిలోమీటర్లు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఇటువైపుగా రాకుండా, ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు సిచ్యువేషన్ చాలా సార్లు ఫేస్ చేశారు కాబట్టి రాజకీయ నాయకులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వైపు దూసుకొచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వాళ్ళని నెట్టేసినటువంటి సందర్భాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు అనేకం ఉన్నాయి. కాబట్టి అలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా ఉండేందుకోసమే కేసీఆర్ నందినగర్ నివాసం అయితేనే కరెక్ట్, ఇక్కడ పూర్తి స్థాయిలో బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపుగా రాకుండా పూర్తిగా ఈ ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఈ విచారణ సాగిస్తూ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని నందినగర్ నివాసం వరకు కూడా ఎవరు ఇటువైపుగా రాకుండా మాత్రం బ్యారిగేట్లను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు కేవలం నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ మినహా దీంట్లో ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అనుమతి లేదు. గుంపులుగా రాకూడదు, ఎవరు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకాలు కానీ పోలీసులతో గొడవలు దిగేటువంటి ఆస్కారం లేదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ వాహనాలని ఇప్పటికే లోకల్ టీమ్స్ ని కూడా డిప్లాయ్ చేసినటువంటి పోలీసులు సిచ్యువేషన్ ని బట్టి ఇక్కడ ఏదైనా ఆందోళన వ్యక్తం చేస్తే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించడానికి వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఫైర్ వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడికల్ వాహనాలు కూడా ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. ఏ సందర్భంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సిచ్యువేషన్ బట్టి పోలీసులు ముందుకు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ ఏరియానంతా కూడా నందినగర్ పరిసర ప్రాంతాలని కేసీఆర్ ఇంటి వైపుకు వచ్చేటువంటి 4 రోడ్లన్నింటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని వైపుగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి కేవలం ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్లను మాత్రమే అనుమతిస్తూ లోపలికి ఎవరిని అనుమతించకుండా వాళ్ళని కట్టడి చేసి బీఆర్ఎస్ భవన్ వైపుగా తరలించి బీఆర్ఎస్ భవన్ లోనే మీకేమైనా ఉంటే మీడియా సమావేశాలు, బీఆర్ఎస్ భవన్ నుంచే మీరేమైనా చెప్పదలుచుకుంటే మీడియా సమావేశాలను చెప్పుకోండి, కానీ రోడ్డుపైకి వస్తే మాత్రం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సీరియస్ గా ఉంటుందనేది మాత్రం పోలీసులు ఇప్పటికే హెచ్చరించడంతో కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ భవన్ కేంద్రంగానే ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తి విచారణ తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి 4 సాక్షులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ 4ని కూడా మరోసారి ఒకే వేదిక పైన కూర్చోబెట్టి 4ని ఒకేసారి విచారించేటువంటి ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ ఫర్ ది అప్డేట్స్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.